అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగాలలో అరుణాచల జ్యోతిర్లింగం, అగ్నిలింగం కూడా ప్రముఖ లింగాలలో ఒక ముఖ్యమైన లింగము, మహాపుణ్యక్షేత్రం అండి. సాధారణంగా భక్తులకు అరుణాచలం అనగానే ఒక భక్తి పారవశ్యము, ఒక చక్కని ప్రశాంతత కలుగుతుంది. అందువల్లనే భక్తులు పౌర్ణమి వేళలో, ఎస్పెషల్లీ పౌర్ణమి వేళలో అక్కడ గిరి ప్రదక్షిణాలు కాలి నడకతో, చెప్పులు కూడా లేకుండా 14 కిలోమీటర్లు ఆ శివయ్య గిరి, ఆ కొండ చుట్టూ తిరిగి ఆ శివయ్యకి ప్రదక్షిణం చేసుకుంటారండి. వాళ్ళ బాధలు, భక్తుల యొక్క బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే తీరాలని, అంతేకాకుండా ప్రశాంతత కోసము భక్తులు వెళ్తూ ఉంటారు. భక్తి ఉన్న చోటే భయం కూడా ఉందని ఇటీవలే జరిగిన సంఘటన వల్ల మనకు తెలుస్తుంది. గిరి ప్రదక్షిణలు చేసే టైంలో భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, జనసంచారం ఉన్న చోటనే భక్తులు ఎప్పుడైనా వాళ్ళకి ఆ ప్రదక్షిణ చేసే టైంలో రెస్ట్ కావాలనిపిస్తే ఆగాలని, ఇలా అన్ని అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల 2 ఘోరమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమన్నామలై, అరుణాచలం, అరుణాచల శివ. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ టైంలో 2 దారుణాలు చోటు చేసుకున్నాయండి. అవి ఏంటంటే, 2 యువతులపై సామూహిక అత్యాచారం జరిగిందండి. పౌర్ణమి వేళ స్వామివారి దర్శనానికి ఓం నమ శివాయ అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో వాళ్ళు ప్రదక్షిణాలు జరుగుతున్న ఆ సమయంలో మే 30 రాత్రి ధర్మపురి ప్రాంతంలో ఒక వివాహిత స్త్రీ తన స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని తను తిరిగి వస్తున్న ఆ క్రమంలో వారు పెద్దకోలపాడి అనే ప్రాంతంలో ఆగి అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వాళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక 11 మంది దుండగులు గ్యాంగ్ రూపంలో మారున ఇదాలతో వచ్చి వాళ్ళను బెదిరించి వాళ్ళను ఆ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారండి. వాళ్ళు 11 మంది ఉన్నారు. అందులో ఆ వివాహిత స్త్రీని ఫస్ట్ వాళ్ళు డబ్బులు అడిగారట, తన దగ్గర లేదనేసరికి ఇంకా వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి ఆ అమ్మాయిని, ఆ వివాహిత స్త్రీని సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. అంతేకాదు ఆవిడ బట్టలు కూడా తీసేసి ఆవిడని వీడియోలు తీయడం జరిగిందండి. పైగా ఆ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ₹1,00,000 తక్షణమే ఇవ్వమని ఆ స్త్రీని బెదిరించడం జరిగింది. ఇక బాధితురాలకి ఏం చేయాలో అర్థం కాక సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ. ఆ తర్వాత మరుసటి రోజే మే 31 రాత్రి వేళలో ఇలాగే గిరి ప్రదక్షిణ జరుగుతున్న సమయంలో ఒక 23 ఏళ్ల వివాహిత స్త్రీ తనకి కాళ్ళ నొప్పులు వచ్చి ఒక చోట హరి అన్నామలై అనే ఒక ప్లేస్ లో, అది బైపాస్ రోడ్ అండి, ఆ ప్లేస్ లో తను ఒంటరిగా అక్కడ ఆగింది. అప్పటికి తనకు డౌట్ వచ్చి తన స్నేహితుడిని ఫోన్ చేసి పిలిపించుకొని అలానే టిఫిన్ కూడా తెచ్చుకొని ఇంకా వాళ్ళు అయ్యప్ప ఆలయం బైపాస్ రోడ్డు వద్ద వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఆ సమయంలో సేమ్ ఊట మళ్ళీ 11 మంది గ్యాంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని అడవిలోకి లాక్కెళ్ళిపోయారు. అలానే సామూహిక అత్యాచారం చేయడము, బట్టలు విప్పేసి నగ్నంగా వీడియోలు తీసుకోవడము, అలాగే అమ్మాయి పైన 2 గ్రాముల బంగారం కమ్మలుంటే కూడా లాక్కొని వెళ్ళిపోయారండి. ఈ అమ్మాయి కూడా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల వరుసగా 2 కంప్లైంట్స్ రావడం వల్ల పోలీసులు బందోబస్తుతో 5 బృందాలతో కలిసి ఆ దుండగులను వెతకడం ప్రారంభించారు. అందులో 8 మంది దొరికారండి. ఇంకా 3 మనకి దొరకాల్సి ఉంది. మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన మెరుపు దాడిలో వాళ్ళలో 8 మంది దొరికారండి. అప్పు, హరిహరన్, శర్మ, అరుణ్ కుమార్, శివ గణేష్. వీళ్ళలో 16 ఏళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా పరారీలో ఉన్న 3 వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన జరిగాక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిందితులకు కఠిన చర్యలు తప్పవని, ఇక నుంచి ఎవరైనా మహిళ
పైన కన్నెత్తి చూసినా ఊరుకోనని, కఠినంగా శిక్షలు ఉంటాయని, అంతేకాక అరుణాచలం గిరి ప్రదక్షిణ తిరిగే ఆ చుట్టూ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉండి గట్టి నిఘా పెట్టి ఆ భక్తులను జాగ్రత్తగా చూసుకోవాలని విజయ్ గారు ఆదేశాలు పంపారు అధికారులకి. ఇదంతా జరిగాక భక్తులకు అనిపిస్తుంది అసలు అరుణాచలం వెళ్ళాలా వద్దా అన్న భక్తులు సందిగ్ధంలో ఉంటున్నారు. కానీ భగవంతుని దగ్గరికి భక్తులు ఖచ్చితంగా వెళ్ళాలండి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవుడు ఉన్నాడు కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి ఘోరాలు తప్పవు. గిరి ప్రదక్షిణ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాలలో, ఇంకా బైపాస్ రోడ్ల వద్ద ఒంటరిగా ఒక్కరు ఇద్దరు ఉండకపోవడమే మంచిది. గుంపులుగా లైటింగ్ ఉన్న ఏరియాలో గుంపులుగా ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలను అరికట్టుకోవచ్చు. ఇంకా అర్ధరాత్రి 1 గంటల నుంచి 3-4 గంటల లోపు ఈ సమయంలో ఎక్కువగా క్రైమ్ రేటు ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా మనం గిరి ప్రదక్షిణ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే రాత్రంతా చేస్తారండి. ఆ 1 నుంచి 4 ప్రాంతంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాక SOS యాప్స్ లాంటివి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలండి మన ప్రొటెక్షన్ కోసము. అంతేకాకుండా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ నెంబర్స్, అంతేకాకుండా స్పీడ్ డయల్ నెంబర్స్ 100 అండ్ 112 నెంబర్స్ కూడా మనము మన మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవడం మంచిది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మన లైవ్ లొకేషన్ మన ఫ్రెండ్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మంచిది. దానివల్ల వాళ్ళు మనం ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా మనము ఈజీగా ఇంటిమేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన వాళ్ళు తెలుసుకోగలుగుతారు మనం ఎక్కడున్నామో. ఇంకా ఆడవాళ్ళు అయితే స్పెషల్లీ పెప్పర్ స్ప్రే అలాంటివి కొన్ని బందోబస్తువి చిన్నవి మనము ఏదైనా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఆడవాళ్ళు సిద్ధంగా ఉండాలి. అంతేకాక ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు సీసీ కెమెరాలు 100 మీటర్స్ కి ఒకటి అట్లా కొంచెం దగ్గరగా సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఎక్కడైనా ఇలాంటి దురాగతాలు జరిగినప్పుడు తొందరగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి బాధితులను సేవ్ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు సీసీ కెమెరాలు ఎక్కువగా అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అని నా ఉద్దేశం. దేవుడు మన బాధలు తీర్చుతాడని మనం అక్కడికి వెళ్తే మన ప్రాణాలనే కోల్పోయే ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఇక మనం ఏం చేయగలం? అందుకే ఈ దారుణం చేసిన 11 మందికి కఠిన శిక్షలు పడాలని, అసలు వాళ్ళను వదలాల్సిన క్వశ్చన్ లేదని, మళ్ళీ ఇలాంటి దురాఘాతాలు జరగకుండా వారికి పనిష్మెంట్ ఇవ్వాలని, అలాగే ఆడవాళ్ళు జాగ్రత్త, లేడీస్ ఎస్పెషల్లీ వివాహిత మహిళలు లేరు, చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ముసలి వాళ్ళు లేరు ఇలా చేయడానికి. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా జాగ్రత్తగా వెళ్ళడమే మంచిది. ఇంకా ఆ శివయ్య, అరుణాచల శివయ్య కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ, అరుణాచల శివ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.